ఏందిరా ఇది పోస్టల్ జీరో జాబ్సా లేకుంటే పిచ్చకుల జాబ్సా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇంత కట్ ఆఫ్ ఎందుకు? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. నాకు చాలా మంది కూడా మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటంటే అన్న నాకు జీడే జాబ్ వస్తుంది కదా, జీడే జాబ్ వచ్చిన తర్వాత ఎంటీఎస్ కానీ పోస్ట్ మ్యాన్ కానీ అండ్ మెయిల్ గార్డ్ కానీ మనకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ అయితే పడతాయి కదా, 2 years ఒకసారి 3 years ఒకసారి ఇంటర్నల్ గా. అది ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ ఉంటుంది కదా, దానికి ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, దానికి సంబంధించిన బుక్స్ ఎక్కడ దొరుకుతాయని చాలా మంది అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారు. దానికి అంటే సబ్స్క్రైబర్స్ మేర కొరకు నేను మంచి ఫ్లిప్కార్ట్లో మంచి బుక్ అయితే వెతకడం అయితే జరిగింది. ఆ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బుక్ అనేది పర్చేజ్ చేసుకోండి. ఆ బుక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. అలాగే మరి దీనికి సంబంధించిన ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ సంబంధించిన మనకు వేరే సపరేట్ గా నోటిఫికేషన్ కూడా పడుతుంది. మనకు నెక్స్ట్ మంత్ కానీ మే మంత్ లో కానీ నోటిఫికేషన్ పడే అవకాశం అయితే ఉంది. దాదాపు ఒక 12,000 నుంచి 13,000 అబో పోస్టులతోని. దానికి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ బుక్ అనేది తీసుకోండి. ఈ బుక్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్. అందరు కూడా చిన్న రిక్వెస్ట్, వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. పోస్టల్ జీడీఎస్ రిజల్ట్ కి సంబంధించి తెలంగాణ వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు అన్యాయం జరిగింది. దీనికి మనకు ఏదోటి మనం చేద్దాం ఫ్యూచర్ లా. అండ్ ఈ వీడియోలో ఏంటంటే మీకు షెడ్యూల్ 1 నోటిఫికేషన్ 2025లో వచ్చిన నోటిఫికేషన్, జనవరి నోటిఫికేషన్ 21,413 ఉద్యోగాలకు సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఆల్రెడీ నిన్న ఈవినింగ్ 6 గంటలకు. దానికి సంబంధించిన ఆల్రెడీ వీడియో చేయడం అయితే జరిగింది. ఏంటంటే క్లియర్ గా ఈ వీడియోలో ఏంటంటే తెలంగాణ ఆంధ్ర వాళ్ళకు హై కట్ ఆఫ్ అన్నమాట. కేవలం 100% ఉన్న వాళ్ళకు మాత్రమే జాబ్ వచ్చింది, తెలంగాణ ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు. ఆయన ఇంకొకటి ఏంటంటే తెలంగాణ వాళ్ళకి ఇంకా అన్యాయం, చాలా చాలా అన్యాయం జరిగింది. ఏంటంటే ఆంధ్ర వాళ్ళ మొత్తం తెలంగాణకు అప్లై చేయడం అయితే జరిగింది, వాళ్ళకి జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది. ఎందుకు ఇంత కట్ ఆఫ్ హైగా ఉందనేది ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్కుతాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అండ్ సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అది ఎవరికి వస్తుంది అనేది వీడియో చెప్తాను. అండ్ అదర్ స్టేట్ లో 40%కే జాబ్ వచ్చింది, 40-50%కే జాబ్ వచ్చింది. ఎందుకు మనకు రాదు జాబ్స్ అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ ఆల్ పెట్టుకొని అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ వచ్చేయండి. మా ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంది. ఎవరైతే జాబ్స్ రాలేదో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. అందరూ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ముందుగా మనకు జీడీఎస్ రిజల్ట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే మనకు ఇండియా పోస్ట్ జీడీఎస్ online.gv.in వెబ్సైట్ ఉంటుంది. నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టినాను. ఏదైతే మనకు తెలంగాణ ఉన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లిస్టు అది అక్కడ చెక్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి. టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 ఇక్కడ జూలై 2025 ఇచ్చిండు. ఈ జీడీఎస్ వానికి తెలుగు ఉందా లేదో ఇక్కడ జనవరి రావాలి, మిస్టేక్ పడ్డది ఆల్రెడీ. అండ్ ఇక్కడ లిస్ట్ 1 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పబ్లిష్డ్ అన్నది దేనికి కిందికి స్క్రోల్ అయితే మాత్రం ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. ఇక్కడ మీరు చూసుకుంటే అక్కడ జూలై ఇచ్చిండు, ఇక్కడ జనవరి ఇచ్చిండు. అది అట్లున్నది జీడీఎస్ లో పరిస్థితి. అండ్ ఎనీవే ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లిస్టు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదాం, ఆ తర్వాత లిస్టు తెలంగాణ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వీడియోలో క్లియర్ గా చూడండి, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ జీడీఎస్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ 1. ఇక్కడ కట్ ఆఫ్ మొత్తం మనకు ఎంత, దాదాపు ఒక 1200 మంది సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. 1201 మంది అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే కట్ ఆఫ్ మీరు ఇక్కడ చూసుకుంటే దీని అమ్మని మొత్తం 100 కట్ ఆఫ్, 100 అంటే ఇప్పుడు నువ్వు కష్టపడి ఎగ్జామ్ రాసేటోడు పోయింది. చూసుకుంటే మాత్రం 100% మొత్తం 100. ఏం ఒక కాడ 99%, అది కూడా 99.6667%. ఇక్కడ చూసుకుంటే మాత్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం 100. నువ్వు ఏదైనా చూడు, ప్రతి లిస్టులో చూడు, ఏదైతే ఫస్ట్ లిస్ట్ లో ఉందో 100% మొత్తం మొత్తం చివరి వరకు చూడు 100% ఉండడం అయితే జరిగింది. ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి మొన్న కరోనా బ్యాచ్లు వెళ్ళిపోయినాయి కదా, వాళ్ళకందరూ కూడా ఏదైతే మనకు పాయింట్స్, ఇప్పుడు పాయింట్స్ ఉన్నాయి, ఏదైతే అంతకుముందు ఎవరైతే 100 మార్క్స్ వచ్చినాయో అంటే 100% వచ్చినాయో వాళ్ళందరూ అప్లై చేయడం అయితే జరిగింది. ఇంకొకటి ఏంటంటే వేరే స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేయడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఈ కట్ ఆఫ్ అనేది ఇంతే ఉంటది. ఇక మీకు సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్, ఆ ఫోర్త్ లిస్ట్ వరకు కూడా ఇంతే ఉంటది, ఓకేనా? ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే. నెక్స్ట్ తెలంగాణ వల్ల చూసుకున్నాం ఒకసారి. ఇక్కడ తెలంగాణ వల్ల చూసుకుంటే దీన్ని క్లిక్ చేసి షార్ట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేసుడుతోనే ఇక్కడ తెలంగాణ వల్ల చూసుకుంటే మాత్రం ఇక్కడ వాళ్ళకు కూడా సేమ్ డేటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ 7 తారీఖు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళకు ఏంటంటే ఘోరం, మరీ ఘోరం. ఇది ఏంటంటే చూసుకుంటే 516 మందిని సెలెక్ట్ చేశారు ఆల్ ఓవర్ తెలంగాణ. వీళ్ళకి అందరూ కూడా మెసేజ్ వెళ్ళడం జరిగింది. మీరు ఒక్కసారి కట్ ఆఫ్ గమనించండి, అంతే, ఏం లేదు. ఇలా
కట్ ఆఫ్ గమనించితే మాత్రం ఇక్కడ 100%. ఇక్కడ చూసుకుంటే మొత్తం 100%. ఓబీసీ కానీ యూఆర్ కానీ ఎక్కడొక్కడ 99.833% మాత్రం ఇది కూడా. అది కూడా చూసుకుంటే మాత్రం ఎక్కడొక్కడ 95 ఉన్నది. అండ్ ఏంటంటే ఇక్కడ 97 ఉన్నది, ఒక్కొక్కడ 95 ఉన్నది. 95కి తక్కువ అయితే ఏడలేదు. మీరు చూసుకోవట్టు ఆ తెలంగాణలో 100%, మొత్తం 100%. ఇక్కడ కూడా 100, 95 to 100, 95 to 100, 99 ఎక్కువ 100%. ఏంది కట్ ఆఫ్? తెలంగాణలో ఇంత కట్ ఆఫ్ ఉంటుందా? ఏంది మనకు లాస్ట్ టైం ఎంత ఉన్నది? 90 to 95 ఉన్నది. 90 వాళ్ళకు కూడా జాబ్ వచ్చింది ఫస్ట్ లిస్ట్ లో. 90% ఉన్న వాళ్ళకు తెలంగాణ లాస్ట్ నోటిఫికేషన్ లో జాబ్ వచ్చింది. ఈసారి ఏంది 95% కనబడతలేదు. ఎన్ని ఒక్క రేరు. మనకి ఏంటంటే అంతకుముందు లాస్ట్ టైం ఎంత ఉండే 100% ఎక్కువ ఎన్నో ఒక కాడ ఉండే 100%. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎన్నో ఒక కాడ ఎవడో ఒకడు తెగించి వాడు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలంగాణకు అప్లై చేసుకునేది. ఏంది మొత్తం ఆంధ్రప్రదేశ్ వాళ్ళే తెలంగాణకు అప్లై చేసి చూసుకోండి. ఎవరైనా తెలంగాణ ఉన్నాడా ఇంత 100%? తెలంగాణ ఎవరైనా ఉన్నాడా? ఎన్నో 10 మంది కూడా లేడు. 500 మందిలో 10 మంది కూడా లేడు. ఇది సంబంధించిన లిస్ట్ సంబంధించి చూసుకుంటే మాత్రం. అండ్ సెకండ్ లిస్ట్ సెకండ్ లిస్ట్ విషయాన్ని చూసుకుంటే మాత్రం సెకండ్ లిస్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ లిస్ట్ సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 7 తారీఖు అన్నమాట. 7 తారీఖు తర్వాత మనకు 10 రోజుల నుంచి 12 రోజులు అయితే టైం పడుతుంది. అంటే మనం చూసుకుంటే మాత్రం ఏప్రిల్ 20 తారీఖు లోపు ఎప్పుడైనా రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసే అవకాశం అవుతుంది. సెకండ్ లిస్ట్ సంబంధించి చూసుకుంటే మాత్రం సెకండ్ లిస్ట్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. సెకండ్, థర్డ్, 4, 5, 6, 7 లిస్ట్ దాకా కూడా రిలీజ్ చేసే అవకాశం అవుతుంది ఈ నోటిఫికేషన్ కి. అండ్ కట్ ఆఫ్ విషయం చూసుకుంటే మాత్రం 80% కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో తగ్గది. ఇప్పుడు ఎవరికైతే 90%, 80%, 95, 93%, 92% ఎవరికైతే ఉన్నదో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో 100% జాబ్ రాదు. నేను గ్యారంటీ ఇస్తాను. ఓకేనా? ఇది సంబంధించిన కట్ ఆఫ్. ఇదంతా వేస్ట్ కథ. పోస్టల్ జీడిఎస్ జాబ్స్ అంటేనే వేస్ట్ కథ. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ 40% జాబ్ వచ్చింది. మీకు క్లియర్ గా చూపిస్తా, ఒక్కసారి చూడండి అందరు కూడా. ఇక్కడ మీరు జీడిఎస్ ఆన్లైన్ వెబ్సైట్ ఓర్రి, మీరు ఏదైతే మీరే ఓర్రి. ఓకేనా? ఈ వీడియో వచ్చిన తర్వాత మీకు అబద్ధం అనిపిస్తే చూడండి, ఓపెన్ పోర్రి అక్కడికి వెబ్సైట్ లో చెక్ చేసుకొని ఇక్కడ మీరు దాన్ని క్లిక్ చేసి నార్త్ ఈస్ట్ ఉన్నది కదా, నార్త్ ఈస్ట్ సర్కిల్, దీన్ని క్లిక్ చేసుకోరు. దీన్ని క్లిక్ చేసి దీన్ని డౌన్లోడ్ చేయరు. ఓకేనా? దీన్ని డౌన్లోడ్ చేస్తే మీకు ఈ విధంగా అయితే డౌన్లోడ్ అగైన్ అని ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకొని ఈ విధంగా మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుడుతోనే మీకు ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 నార్త్ ఈస్ట్ సర్కిల్ లిస్ట్ 1. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ అగర్తల అండ్ దీనికి సంబంధించిన అన్ని స్టేట్లకు సంబంధించి ఉంటుంది కదా, అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ మీకు కిందికి స్క్రోల్ చేయండి. ఎంత నెంబర్ అంటే దాదాపు ఒక 1000 నెంబర్ కాడకు పోరు. 500 నెంబర్, 6, 7, 8. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం ఇక్కడ కట్ ఆఫ్ మీకు ఆల్రెడీ కనబడుతుంది. 70%, 61%. ఇది ఇగో చూడండి, 60%, 61% జాబ్ వచ్చింది. 61% ఇక్కడ చూసుకుంటే ఎంత నెంబర్ అంటే 992 నెంబరు. మీరు చెక్ చేసుకున్న తర్వాత కూడా, ఎందుకంటే ఇది ఫేక్ అని మరి అనుకుంటారు మళ్ళీ. ఏంటంటే మనకు మామూలు వాళ్ళు కాదు అంతా. ఇంకా చూసుకుంటే 61%కి అయితే ఉన్నది. ఆయనకి ఇంకోటి చూపిస్తా, 40% నెంబర్ చూపిస్తా. ఇక్కడ 55%. ఇక్కడ 1069 నెంబరు, 55% ఎస్సీ కేటగిరీ. ఓకేనా? ఆయనకి ఇంకా కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం ఇంకా నెంబర్లు ఉంటాయి. ఇంకొకటి ఇక్కడ 57%. 57% అంటే ఏంది? ఇప్పుడు 100% ఉన్నోడికి జాబ్ వస్తలేదు, 10/10 ఉన్నోడికి జాబ్ వస్తలేదు. ఈ స్టేట్లలో 57% ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. అంటే మీరు హై మార్క్స్ తో కట్ ఆఫ్ తీస్తారు కదా, మరి వీళ్ళంతా రేటు వేరు అని నేను అంటున్నా. ఏదో పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తున్నా. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే నేను నవ్వాలా ఏడవాలా నాకు అర్థమైతలేదు. మీరు ఒక్కసారి ఇక్కడ 1011 నెంబర్ చూడండి, 47.78333%. ఇది ఓకే పర్లేదు, ఇది ఓకే. 47 అంటే ఓకే. మీకు కిందికి అదే నెంబర్ కొంచెం కిందికి రారి. కిందికి అత్త మీదకు ఇక్కడ ఓబీసీ ఎవరైతే మనకు ఆల్ ఓవర్ ఇండియాలోనే పెద్ద క్యాస్ట్, అంటే పెద్ద క్యాస్ట్ అంటే ఎక్కువ జనాభా ఉన్న క్యాస్ట్ ఏంటంటే ఓబీసీ. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఓబీసీ. ఇక్కడ చూసుకోవచ్చు 1042 నెంబరు. ఈయనకు పార్కులన్నీ 37.1667 అంటే బార్డర్ పాస్. ఏది 10th లో బార్డర్ పాస్ అయిన వాడు కూడా జాబ్ వచ్చింది. ఓకేనా? కానీ మనకు 10/10 ఉన్నా రాలేదు తెలంగాణలో. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడండి, 1042 ఓబీసీ. ఇది ఎక్కడ అంటే నార్త్ ఈస్ట్ లిస్ట్ లో ఉంటుంది. మీరు చెక్అవుట్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ ఫేక్ అంటారు మళ్ళీ. ఇక్కడ 37.1667 మేఘాలయ డివిజన్ కు అప్లై చేసి జాబ్ వచ్చింది. దీనికి జాబ్ వచ్చింది, ఆల్రెడీ జాబ్ వచ్చినట్టు ఇంకే ఉన్నది. ఏబిపిఎం జాబ్ వచ్చింది దీనికి. 15,000 జీతం వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా గల హైయెస్ట్ పాపులేషన్ క్యాస్ట్ వచ్చేసి ఓబీసీ. కట్ ఆఫ్ సంబంధించి చూసుకున్నా మాత్రం. ఓకేనా? క్లారిటీ అయింది అనుకుంటాను. ఇగో 55% కట్ ఆఫ్. అండ్ ఇక్కడ చూసుకుంటే పీడబ్ల్యూ 55. ఈ విధంగా ఉండే చెక్ చేసుకోండి, మీరు అన్ని చెక్ చేసుకోండి. ఇవన్నీ మనకు ఓవరాల్ గా నార్త్ ఈస్ట్ లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే 1244 మంది సెలెక్ట్ అయ్యారు.
అండ్ ఓవరాల్‌గా చెప్పిందంటే ఇంత బ్రదర్ వీడియో. అండ్ ఈ పోస్టల్ డిపార్ట్‌మెంట్ సంబంధించిన జాబ్స్ అన్నీ గూడా మీరు వేస్ట్‌వి. నెక్స్ట్ టైమ్ గూడా అప్లై జేసుకోకండి. అది చేసి వేస్ట్. మీకు పైసలు బొక్క, టైం వేస్టు. అండ్ ఇదంతా ఎందుకు మీకదంతా? కాబట్టి ఏదైతే ఎగ్జామ్ ఉన్న జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అవిటికి ప్రిపేర్ గాండి. మహా అంటే సంవత్సరం కోచింగ్ తీసుకోండి. 2 సంవత్సరాలు కష్టపడండి. కానీ మంచి సాలరీ 40,000, 50,000, 60,000, 70,000, లక్ష సాలరీ ఉన్న జాబ్‌లు గూడా ఉన్నాయి. కేవలం 10థ్ పాస్ అయ్యేతోని. కాబట్టి ఏదంటే 10థ్, ఇంటర్‌తోని రూ. 1,00,000 సాలరీ తీసుకున్న జాబ్స్ గూడా ఉన్నాయి. నేను అవన్నీ గూడా నేను మన ఛానెల్‌లో పెడతాను. ఇప్పుడు రెగ్యులర్‌గా మనకు ప్రతిరోజు ఒక వీడియో వస్తది. ఏదైతే జాబ్స్ సంబంధించి. కాబట్టి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. ఓకేనా? అండ్ ఓవరాల్‌గా అయిపోయిందంటే ఈ జాబ్స్‌కి వేస్ట్ బ్రదర్. ఓకేనా? మీరు జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు చేయలేరు. ఈ 15,000, 20,000తోని చేయలేరు. మహా అంటే 4, 5 గంటలు ఉంటది కాబట్టి కావచ్చు. కానీ వేరే అయితే ఇది ఏం లేదు ఇందులో. ఓకేనా? జీడీఎస్ జాబ్స్ అనేది. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏందంటే ఫీమేల్ వాళ్ళు మీరు వేరే స్టేట్స్ పెట్టుకోవాలని అంటారు చాలా మంది గూడా నాతోని. ఏందంటే అది మీ ఇష్టం. వెళ్ళకపోతేనే బెటర్. నా చాయిస్ ఏందంటే వెళ్ళకపోతేనే బెటరు. ఏందంటే అది ఇక్కడ నార్త్‌లో మీరు బతకలేరు. ఓకేనా? ముచ్చటేందంటే బతకలేరు నార్త్ ఫీమేల్స్. మేల్‌కే ఇబ్బందయితంది. ఆ 15,000కు, 20,000కు మేల్ పర్సన్‌కే ఆ ఖర్చులు గాని, ఆ రూమ్ రెంట్ గాని అవన్నీ అవే సరిపోతున్నాయి. ఇక మీరు వెయ్యి అక్కడ మీరు మీతో పాటు ఇంకెవరైనా తీసుకొని వెళ్ళినా గాని వాళ్ళు బతకలేరు, మీరు బతకలేరు. ఎందుకంటే అన్ని ఖర్చులుంటాయి కాబట్టి అంతా మళ్ళా వేస్ట్ కథ. ఓకేనా? ఏదైనా ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చూసుకోండి. ఓకేనా? అండ్ అదర్ వేరే స్టేట్‌లో పోయి 1000 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు, 2000 కిలోమీటర్లు వెయ్యి అక్కడ టైం వేస్ట్ చేసుకునుడు వేస్ట్ అన్నమాట. ఇది బ్రదర్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఓవరాల్‌గా చెప్పిందంటే థాంక్ యూ.